హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ తెలంగాణ అంగన్వాడీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరి ఫోన్లో గూగుల్ బ్రౌజర్ అనేది ఉంటుంది. సో దీన్నే క్రోమ్ బ్రౌజర్ అంటాం. ఈ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇట్లా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక దీంట్లో టీజీ అంగన్వాడీ అని టైప్ చేయండి. టీజీ టీజీ అంగన్వాడీ అని టైప్ చేసి ఎంటర్ టైప్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇందులో డబ్ల్యూడిసిడబ్ల్యూ, సో ఇది ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్, ఇది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్స్లో అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్. సో దీంట్లో ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ అప్లికెంట్ నేమ్, ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. నా పేరు టైప్ చేస్తున్నాను, రాఘవేంద్ర విన్నర్. సో ఇక్కడ పేరు టైప్ చేశాక ఇక్కడ మీ యొక్క ఫాదర్ పేరును టైప్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ పేరు, సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హస్బెండ్ పేరు, ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, సో ఇక్కడ మీ యొక్క అడ్రస్, ఈ బాక్స్లో మీ యొక్క అడ్రస్ అనేది టైప్ చేయండి. ఏజ్, విలేజ్ అండ్ వార్డ్, సో మీ విలేజ్, వార్డ్. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే, ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ దాంట్లో ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. సో మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసేటటువంటి సైజ్ వచ్చేసి ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 100 KB. 100 KB కంటే ఫైల్ సైజ్ తక్కువ ఉండేటట్టు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ అండ్ రిజర్వేషన్, సో మీ యొక్క క్యాస్ట్ ఏంది, మీ యొక్క రిజర్వేషన్ ఏంది అనేది దీని మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ క్యాస్ట్, రిజర్వేషన్ దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క క్యాస్ట్ ఏంది అనేది వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీఏనా, బీసీబీనా, సో ఏదైతే అది. నేను బీసీఏ పెడుతున్నాను. సో వెదర్ మైనారిటీ ఆర్ నాట్, మీరు మైనారిటీ అయితేనేమో ఎస్ పెట్టాలి, మైనారిటీ కాకపోతే నో పెట్టాలి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ 100 KB ఉంటుంది. ఫైల్ షుడ్ 100 KB లెస్, 100 KB కంటే తక్కువ ఉండాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్టికులర్స్ ఆఫ్ ద ఎస్ఎస్సి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సో టైప్ ఆఫ్ రిజల్ట్ అంటే ఓపెన్ ఎస్ఎస్సియా, జీపీఏ ఈజ్ ఫర్ ఇండివిజువల్ హూ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ద ఓపెన్ స్కూల్. సో వాళ్ళకు వచ్చిన మార్క్స్ అయితే మార్క్స్, జీపీఏ అయితే జీపీఏ. సో ఓపెన్ ఎస్ఎస్సి అయితే ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ జీపీఏ అయితే ఓపెన్ జీపీఏ. అంటే ఓపెన్లో రాసిన వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ రాసిన వాళ్ళు ఉంటారు. సో మీరు ఏదైతే అది టిక్ చేయండి. తర్వాత ఇఫ్ మార్క్స్, మీకు మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయి ఆ మార్క్స్ అనేది కూడా ఇక్కడ చేయండి. ఒకవేళ జీపీఏ వస్తే మాత్రం జీపీఏ చేయండి. అంటే జీపీఏ వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఉన్నది కాబట్టి మార్క్స్ దగ్గర వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి జీపీఏ ఉండదు కాబట్టి వాళ్ళు జీపీఏ అనేది వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్, సో మినిమం ఏజ్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్. సో ఈ 21 నుంచి 35 ఇయర్స్ మధ్యన ఉండేటట్టుగా ఉండాలని చెప్పడం జరిగింది. సో మినిమం ఏజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఈస్ 18 ఇయర్స్ అండ్ ఎలిజిబుల్ ఓన్లీ ఇఫ్ 21 ఏజ్ క్యాండిడేట్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ అప్లైడ్. సో ఎవరైతే 21 ఇయర్స్కి అప్లై చేయని వాళ్ళు ఎవరూ లేరనుకోండి, ఆ సందర్భంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 ఇయర్స్ ఉన్నా కానీ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఏజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాలి. సేమ్ 100 KB అనేది ఉంటుంది. సో 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్, అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో 10th క్లాస్ కాకుండా ఇంకా ఏమైనా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా రాయాలి. సో దానికి సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, సో మీకున్న క్వాలిఫికేషన్స్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెదర్ అప్లికెంట్ ఈస్ విడో, ఒకవేళ విడో కనుక మీరైతే ఈ వీడియో మీద క్లిక్ చేసి ఎస్ఆర్నో పెట్టాలి. ఇఫ్ వీడియో అయితే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇఫ్ అప్లికెంట్ ఈజ్ అన్ ఆర్ఫన్ బిఫోర్ మ్యారీడ్ అండ్ హూ వాస్ అన్ ఇన్మేట్ ఆఫ్ ఎనీ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో, ఒకవేళ ఆర్ఫన్ అయితే మాత్రం ఏదైనా మీరు ఇన్స్టిట్యూషన్స్‌లో ఏదైనా ఉన్నా గానీ ఆర్ఫన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఆ డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అదే విధంగా విడో అయితే మాత్రం విడోకి సంబంధించిన సర్టిఫికేటు, అదేవిధంగా ఆర్ఫన్ అయితే ఆర్ఫన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అయితే మాత్రం ఆ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఎంటైర్ మొత్తం అప్లికేషన్ మీద మీరు అప్లై చేయాల్సినటువంటి మీరు డిఫరెంట్ ఏబుల్డ్ అయితేనేమో ఏబుల్డ్ సర్టిఫికేటు, అదేవిధంగా మీరు ఆర్ఫన్ అయితే ఆర్ఫన్‌కి సంబంధించిన సర్టిఫికేటు, మీరు విడో అయితే విడోకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు అప్లై అంటే ఆర్ఫన్ అంటే అనాథ. సో, అనాథ అయితే అనాథ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ మీరు విడో అయితే మాత్రం విడోకి సంబంధించినటువంటి సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంతుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు అప్‌లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్. అయితే ఇక్కడ ఆన్‌లైన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయింది. కానీ ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. తెలంగాణ అంగన్వాడీకి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. ఇస్తా అన్నమాట వాస్తవం. కానీ ఇప్పటివరకైతే దీని గురించి అయితే ఏ విధమైన విషయం అయితే లేదు. సో, వచ్చాక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అయితాయి. ఇవే ఆప్షన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఈ వీడియో గనక మీకు వర్తీ అనిపిస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.